హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ చూసొచ్చాను. ఈ మూవీలో విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోస్ అలాగే విలన్గా మలయాళం యాక్టర్ వెంకటేష్ అనే పర్సన్ యాడ్ చేశారు. అతనికి ఇది ఫస్ట్ మూవీ తెలుగులో, కానీ చాలా బాగా యాడ్ చేశాడు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి విజయ్ దేవరకొండ పేరు సూరి. అతను ఒక కానిస్టేబుల్ అన్నమాట. అయితే అతను కానిస్టేబుల్గా అతని వర్క్ బాగా చేస్తున్నాడని అతని నిజాయితీని చూసి పై ఆఫీసర్ విజయ్ దేవరకొండకి ఒక మిషన్ అప్పగిస్తాడన్నమాట. శ్రీలంకకి వెళ్ళి ఒక గ్యాంగ్లో స్పైగా జాయిన్ అయ్యి వాళ్ళు చేసే పనుల గురించి అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. అలాగే ఆ గ్యాంగ్ నుంచి దేశానికి ప్రమాదం ఉంది, దాన్ని కాపాడే బాధ్యత నీదే అని విజయ్ దేవరకొండకు ఒక మిషన్ ఇస్తారు. అలాగే విజయ్ దేవరకొండకు ఒక అన్న ఉంటాడు. అన్న పేరు శివ, అదే సత్యదేవ్. చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు అన్నమాట. 18 సంవత్సరాలుగా వాళ్ళ అన్న కోసం ఎత్తుకుతూ ఉంటాడు. అలాంటి అన్న శ్రీలంకలో ఏ గ్యాంగ్లో అయితే జాయిన్ అవ్వాలో ఆ గ్యాంగ్కే లీడర్గా ఉంటాడు అన్నమాట. అందుకని హీరో అక్కడికి వెళ్ళి ఎలా అయినా వాళ్ళ అన్నను కాపాడాలి, ప్లస్ దేశాన్ని కాపాడాలని నిర్ణయించుకుంటాడు. అలాగే హీరోకి సపోర్ట్గా ఇంకో స్పై ఆఫీసర్, లేడీ ఆఫీసర్ ఉంటుంది. తనే హీరోయిన్ భాగ్యశ్రీ మాట. తనకు విజయ్ దేవరకొండకి హెల్ప్ చేస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది, హీరో వాళ్ళన్నీ ఇంటికి తిరిగి తీసుకొని వచ్చాడా లేదా, అలాగే దేశాన్ని ఆ గ్యాంగ్ నుంచి, అదే ఆ మాఫియా నుంచి కాపాడాడా లేదా, అసలు హీరోకి ఇచ్చిన మిషన్ ఏంది, అసలు హీరో వాళ్ళన్న శ్రీలంకకి ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అనేదే ఆ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది, బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ ఉంటుంది. అన్న తమ్ముళ్ళ సెంటిమెంట్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అనిరుద్ అయితే చాలా బాగా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఇవన్నీ అయితే చాలా హైలైట్గా ఉంది. సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అవుతుంది అన్నమాట. అంటే ఏదో కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. అంటే స్టోరీ టర్న్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక ట్రైబ్ ఉంటుంది, వాళ్ళని రక్షించడానికి హీరో వచ్చినట్టు అదంతా చూపిస్తారు అన్నమాట. విలన్ ఉంటాడు వెంకట్ విలన్. అతని పేరు సినిమాలో ఇంకోటి ఉంది, కానీ అసలు పేరు వెంకట్. అతని యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అసలు మూవీలో అయితే చూస్తుంటే ఎంత బాగా యాడ్ చేశాడు అంటే విలన్గా అంత బాగా యాడ్ చేశాడు. అతని యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. నాకు తెలిసి ఈ మూవీ తర్వాత అతనికి చాలా ఆఫర్స్ వస్తాయి తెలుగులో అయితే. అతని యాక్టింగ్ బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్స్ కానీ అవన్నీ కానీ చాలా బాగున్నాయి. అలాగే హీరోయిన్కి అయితే ఎక్కువసేపు పాత్ర లేదు. అలాగే మనకు ఒక సాంగ్ రిలీజ్ చేశారు కదా, లవ్ సాంగ్, అనేది మూవీలో లేదు, డిలీట్ చేశారు. అంటే నాకు తెలిసి ఆ సాంగ్ ఎక్కడ పెట్టాలో ప్లేస్మెంట్ వాళ్ళకి తెలియదు అనుకుంటా. అందుకే ఆ సాంగ్ అయితే లేదు సినిమాలో. అలాగే హీరోయిన్కి కూడా ఎక్కువ అయితే క్యారెక్టర్ లేదన్నమాట. ఉన్నంతవరకు హీరోయిన్ కూడా చాలా మంచి రోల్ ఉంది. అంటే ఏదో లవ్ ట్రాక్ సాంగ్స్ కాకుండా తను కూడా ఒక స్పై ఆఫీసర్గా చాలా మంచి రోల్ అయితే ఇచ్చారు హీరోయిన్కి. అలాగే సత్యదేవ్ యాక్టింగ్ కానీ, విజయ్ దేవరకొండ యాక్టింగ్ కానీ, అలాగే విలన్గా చేసిన వెంకట్ యాక్టింగ్ కానీ, వీళ్ళ ముగ్గురు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మెయిన్ వీళ్ళు ముగ్గురు కోసం చూడొచ్చు. అలాగే అనిరుద్ధి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ ఈ సినిమాకి బాగా ప్లస్ అయినాయి అన్నమాట. అలాగే క్లైమాక్స్లో పార్ట్ 2కి ఒక లీడ్ అయితే ఇచ్చారు. చూడాలా పార్ట్ 2 వస్తుందో లేదో. నాకైతే ఓవరాల్గా అయితే ఈ మూవీ నచ్చింది. మైనస్ అంటే ఓన్లీ ఆ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటుంది అంతే. దాని మించి ఇంకా మూవీ మొత్తం చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. ఈ మూవీకి రేటింగ్ వచ్చి నేను 5కి 3 ఇస్తున్నాను. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ మూవీ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.